ఈరోజు ప్రత్యేకింపబడిన ఒక అంశము, మరి దేవుడు మనలందరినీ కూడా చాలా బలముగా నడిపించినై ఉన్నారు. ప్రజల పక్షమున యుద్ధము చేసే దేవుడు. చెప్పండి, పక్కన వారికి చెప్పండి మాట. ప్రజలంటే ఎవరండి? మనము. ఆమేన్. మన పక్షాన యుద్ధము చేసే దేవుడు. ఆమేన్. మన పక్షాన యుద్ధము చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. లైవ్లో ఉన్నవారు, చూస్తున్నవారు, మీ పక్కన వారికి చెప్పండి, మన పక్షాన యుద్ధము చేసే దేవుడు మనతో ఉన్నారని చెప్పండి. ఆమేన్. ఆ ధైర్యంతో ఉన్నారా? బలహీనులుగా ఉన్నారా? శక్తిహీనులుగా ఉన్నారా? ఏమి చేయని నిస్సాయ స్థితిలో ఉన్నారా? ఒంటరి పరిస్థితిలో ఉన్నారా? ఏ దిక్కు లేని పరిస్థితిలో ఉన్నారా? ఇదిగో ఈ మాట మీకు మీరే చెప్పండి, నా పక్షాన యుద్ధము చేసే దేవుడు నా దేవుడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దాము. చాలా చక్కని అద్భుతమైన మాటల ద్వారా మనం ఈ రోజున ముందుకు సాగబోతూ ఉన్నాం. ఆమేన్. చూద్దామా, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమోనీయులను యోమోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. యెహోషాపాతుల మీదకి వచ్చిరి. హల్లెలూయా. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సముద్రము ఆవరల నుండి తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది. చిత్తగించుము. వారు హసాసోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు ఎస్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. యెహోషాపాతుకు ఎదురుగా మోయాబీలు, అమోనీయులు మరియు సేరీయులు కలిసి కూడి యుద్ధానికి వచ్చారన్నమాట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వచ్చినప్పుడు యెహోషాపాతు నిజముగా తన జీవితంలో మరి ఏం చేశారు చూద్దాం. 3-4 వచనాలు చూద్దాం. యెహోషాపాతు ఎవరండి? రాజు. ఈ రాజు మీదికి దండెత్తి మరి అమోనీయులు కానీ మరి మోయాబీయులు వీరందరూ దండెత్తి వచ్చినప్పుడు ఒక రాజే, కానీ ఆ రాజు తన జీవితంలో మరి 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన ఏం చేశారో అక్కడ మనం చూడగలుగుతాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్దకు విచారించుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవా వలనని సహాయమును వేడుకొనుటకై కూడిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. చూడండి, యెహోషాపాతు మీదకి మోయాబీలు అలాగనే అమోనీయులు వీరందరూ కూడా దండెత్తి వచ్చినప్పుడు ఆయన రాజుగా ఉండి భయపడ్డాడండి. మన మీదకి కూడా ఎవరైనా దండెత్తి వస్తే, మన ఇంటి మీదకి వస్తే, అవునా కదా, మన కుటుంబం మీదకి వస్తే మనం ఊరుకుంటామా? చాలా మొదటిగా భయపడుతూ ఉంటాం. కానీ ఈయన భయపడ్డా కానీ ఆయన ఏమి చేశారంటే ఈ యెహోవాని ఆశ్రయించాడు. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటండి? యెహోవాని ఆశ్రయించాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. హల్లెలూయా. ఆశ్రయించడమే కాదు కానీ ప్రజలందరితో ఉపవాసము చాటించారు. చూడండి, యూదా అంతటా ఉపవాస దినమును ఆచరింపవలనని చాటించాడు. హల్లెలూయా. పరిస్థితులు
తారుమారైనప్పుడు, శత్రువు మన పైన దండెత్తి వచ్చినప్పుడు మనం భయపడుతూ ఉంటాం. కానీ భయపడినా ఇదిగోండి, వెంటనే మన జీవితాల్లో మనం ఏం చేయాలో తెలుసా? ఉపవాస ప్రార్థనని ప్రకటించుకోవాలి. ఆమేన్. ఈయన కూడా అదే చేశారు. యెహోషాపాతు రాజుగా ఉండి ఆయన అదే చేశారు. ఉపవాస ప్రార్థనని ఆయన ప్రజలకి చాటించారనమాట. ఇదిగో వారు మన మీదకి వచ్చేస్తున్నారు, ఇలా కాదు, మనమందరము ఉపవాస ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థనలో ఉండాలని ఆ ప్రజలందరికీ చాటింపు వేస్తే వారందరూ వచ్చేసారంటండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చూడండి, యెహోవా దగ్గరికి ఆయన యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటిలో ఉపవాసమునందు ఆచరింపవలనని చాటింపగా, యూదావారు యెహోవా వలనని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవాను తనతో పాటు తన ప్రజలందరూ ఎవరి సహాయం కోరారు? యెహోవా సహాయం కోరారు. ఈయన వెళ్ళి తన ప్రజలైన యూదావారి సహాయం కోరలేదండి. యెహోషాపాతు, ప్రైజ్ ది లార్డ్, వారి సహాయం కోరాడా? లేదు. ఇదిగో ప్రభువే సహాయం చేస్తారు. ఆమేన్. మనమైతే వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాం? వెంటనే మనుషుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. అటు పక్కింటి వారికి, ఇటు పక్కింటి వారికి, అసలు ఇంకేదైనా సంఘటన జరిగితే ముందు ఫోన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. అవునా? టెక్నాలజీ బాగా యూజ్ చేస్తూ ఉంటాం, ఉపయోగిస్తూ ఉంటాం. వెంటనే అది అర్ధరాత్రి అయినా ఏదైనా అసలు చూడం, కానీ తెలిసిన వారికి, మనకు అనుకూలంగా ఉన్న వారికి వెంటనే ఫోన్ చేసి చెప్తూ ఉంటాం, ఇదిగో ఈ పరిస్థితి ఉంది, ఈ బాధ ఉంది, ఇలా ఉంది అని చెప్తూ ఉంటాం. మరి ఈయన కూడా చెప్పారు, అంటే వెంటనే ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళారు. కానీ ఆయన ఏం చేశారంటే వారి సహాయం కోరలేదు. మనమైతే వెంటనే వెళ్ళి వారి సహాయం కోరుతాం, కానీ ఈయన మాత్రము యెహోషాపాతు రాజు వారి సహాయం కోరలేదు, కానీ ఉపవాస ప్రార్థనని చాటించారు తన ప్రజలకి. హల్లెలూయా. ఇప్పుడు యెహోషాపాతు తన ప్రజలైన యూదావారు కలిసి ఎవరి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు? యెహోవా సహాయం కొరకు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. 4 నుంచి చదవండి బ్రదర్. 5 నుంచి చదవండి. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలువబడి మా పితరుల దేవా. ఒక్క నిమిషం బ్రదర్. యెహోషాపాతు ఏం చేశారంటే యెహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన ఆ యూదావారి మధ్యలో నిలబడి ఇలా అంటున్నారంట. ఎలా? మా పితరుల దేవా. ఎలా కూడారండి? ఒక సమాజముగా. చూడండి, ఒక సమాజముగా ఇక్కడ చక్కగా రాసి ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. సమాజముగా కూడి. హల్లెలూయా. ఎలా? ఒక్కడు కాదు. శత్రువు వచ్చినప్పుడు ఏం చేశాడండి? ఒక్కడితో పాటు తన సైన్యాన్ని, తన ప్రజల్ని సమకూర్చుకొని మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారి మధ్యలో నిలబడి ఈ మాట చెప్తున్నారంట. చదవండి బ్రదర్. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. ఎదిరించుట ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇజ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిలిచిన మా దేవుడవు నీవే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. చూడండి, యెహోవా గతంలో ఇశ్రాయేలుకు చేసిన గొప్ప కార్యాలను కూడా జ్ఞాపకము చేసుకుంటూ ఇప్పుడు తనకు కూడా తన ప్రజల్ని రక్షించమని కోరుతున్నాడు. కింద వచనాల్లో మనం చూసినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, ఇక్కడ చూసినట్లయితే
అబ్రహాము అక్కడున్న పరిస్థితులలో ఇజ్రాయేలు ప్రజలకి ఎలాంటి సహాయం చేశారో వాళ్ళు ఆ ప్రజల్ని ఆ ప్రజలలో ఇజ్రాయేల్ వారికి ఎలాంటి గొప్ప కార్యాలు చేశారో జ్ఞాపకం చేసుకుంటూ ఈయన కింద వచనాల్లో మనం చూసినట్లయితే అంతా కూడా మా దేవా, మా గొప్ప దేవా అని చెప్తూ అలా ఉచ్చరిస్తూ ఆయన కింద వచనాల్లో చదువుదాం బ్రదర్. 8వ వచనం నుంచి వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుట నిలువబడి ఆ శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల. చాలు బ్రదర్, ఏం చేస్తున్నామండి? ప్రతి దాన్ని బట్టి ఆ గొప్ప కార్యాలు ఇజ్రాయేల్ ప్రజలకు చేసావు కదయ్యా అని జ్ఞాపకం చేస్తూ ఇదిగో మేము కూడా చూడండి మాకు చూడండి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడలా. హల్లెలూయా. ఇదిగో మాకు కూడా ఈ కష్టం వచ్చిందయ్యా, మాకు కూడా ఈ కరువు వచ్చిందయ్యా, మాకు కూడా ఈ భయంకరమైన పరిస్థితి వచ్చిందయ్యా, ఇదిగోండి మా పైకి ఇదిగో ఈ ప్రజలైన వారు ఇదిగోండి దండెత్తొస్తున్నారయ్యా, ఇదిగోండి మేమేం చేస్తున్నాము ఈ శ్రమలో నీకు మొరపెట్టిన ఎడలా. చదవండి బ్రదర్. 9వ వచనంలో నీవు ఆలకించి మమ్మును రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా. హల్లెలూయా. ఎంత చక్కగా వివరిస్తున్నారండి. అవునా కదా యెహోషాపాతు అస్సలు ఆయన ఇజ్రాయేలు ప్రజలకి చేసిన గొప్ప కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా మాకు కూడా ఈ శ్రమ వచ్చిందయ్యా, ఇదిగో నీ సన్నిధానంలో ఇదిగో నీ మందిరంలో మేము నిలవబడి మీకు మొరపెడుతున్నామయ్యా, ఎందుకంటే నీవు మమ్మల్ని రక్షించగలుగుతావు కాబట్టి, మమ్మల్ని కాపాడగలుగుతావు కాబట్టి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. ఇచ్చట నీ ఘనత కొరకు ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. ఇదిగో నీ మహిమ కొరకే ఈ స్థలాన్ని కట్టించారు. హల్లెలూయా. ఇక్కడ నీ కార్యము మా జీవితంలో జరగాలయ్యా అని ప్రభుని వేడుకుంటున్నారండి. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం కదా. చూడండి, అందుకనే ప్రజల ఎదుట ప్రభువు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారండి. ఆమె నిజముగా ఆయనకి ఎవరైతే మొర పెడతారో, శ్రమలలో కష్టాల్లో ఎవరైతే నిలబడతారో ఇదిగో వారి కొరకు దేవుడు ఖచ్చితంగా నిలబడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. చూడండి, మనం ఎవరికైనా బాగా సహాయం చేసామనుకోండి, ఆపత్కాల సమయంలో, ఇబ్బందికరమైన సమయంలో, కష్టతరమైన పరిస్థితులలో బాగా సహాయం చేసి మనం వారి కొరకు నిలబడ్డాం అనుకోండి, ప్రైజ్ ది లార్డ్, నిలబడ్డాం అనుకోండి, అదే కష్టం మనకు వచ్చింది, అదే ఇబ్బంది మనకు వచ్చింది, మనం ఒకరి కొరకు ఒకప్పుడు నిలబడ్డాం, కానీ ఈ సమయంలో మన పరిస్థితులు బాలేవు. మనం ఏం ఆశిస్తాం చెప్పండి? ఆ సమయంలో ఆ వ్యక్తి కొరకు నేను నిలబడ్డాను కదా, ఈ సమయంలో ఖచ్చితంగా ఆ వ్యక్తి నా కొరకు నిలబడతాడు అనుకుంటామా? అనుకోమా? వెంటనే అనుకుంటాం, ఎస్ నేను నిలబడ్డాను కాబట్టి ఆ వ్యక్తి కూడా నా కొరకు నిలబడతాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం అనుకున్నంత వరకే అది. మనం అనుకొని ఆ వ్యక్తి సహాయం కొరకు మనం వెళ్తే మనుషులు ఎలాంటి వారో తెలుసా అండి? నువ్వు నాకేం చేసావు అనేవాళ్ళే. అవునా? నువ్వు నాకేం చేసావని, అమ్మో ఈ కష్టమా, నా వల్ల కాదు, అమ్మో ఇంత నష్టమా, నా వల్ల కాదు, ఎక్కడ ఆ కష్టము నష్టము వారిపైన పడుతుందేమో అని మన దగ్గర కూడా కనీసము రాని వారిగా ఉంటూ ఉంటారు. మన దరిదాపుల్లో కూడా కనిపించరండి మనుషులు కదండి. కానీ చూడండి, ప్రభువు అలాంటి వారు కాదండి. నీవు కష్టతరమైన పరిస్థితిలో ఉండి
ఆయనను ఆశ్రయిస్తే ఆయన నీ కొరకు నిలబడి పోరాడే దేవుడు. హల్లెలూయా. కానీ కష్టం వచ్చినప్పుడు ఎంతమందిగా ప్రభుని ఆశ్రయిస్తున్నారు? ఇదిగో రాజైన యెహోషాపాతే, ఆయన వల్ల అంటే ఆయనకు ఆయన ఏదైనా చేయొచ్చు. ఆయన రాజుగా ఉన్నాడండి. ఆయన సొంత సలహా అంటే ఆయన సొంతగా ఒక డెసిషన్ తీసుకొని ఏదైనా చేయొచ్చు. కానీ ఆయన సొంత నిర్ణయం ఏమి తీసుకోలేదు. అలాగే తన ప్రజలైన యూదా వారి దగ్గర నుంచి సహాయం తీసుకోవచ్చు. వెంటనే సైన్యం దగ్గర నుంచి, ప్రజల నుంచి తీసుకుంటామా? తీసుకోమా? సలహాలు తీసుకుంటాము, సహాయం కోరుకుంటాము, ఇది కావాలి అది కావాలి, ఏం చేద్దామని అడుగుతూ ఉంటాం. కానీ అలా కూడా చేయలేదు యెహోషాపాతు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అలా చేయలేదు. కానీ యెహోషాపాతు ఏమి చేశారంటే వెంటనే ప్రభు దగ్గర విచారణ చేయుటకు, ఆయన బాధంతా చెప్పుకొనుటకు తన ప్రజలైన వారిని కూడా ఏం చేశారంటే వారందరికీ ఉపవాస ప్రార్థన ప్రకటించి ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే సహాయము చేసే దేవుడు మనకున్నాడు. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇదిగో రక్షించే దేవుడు మనకున్నారు. ఆమేన్. అందుకే అంత దృఢ నమ్మకముతో ఆయన సైన్యము, మంచి సైన్యముగా వారు ఏం చేశారండి? ఎవరిని ఆశ్రయించారు? ఎస్, హల్లెలూయా. నీవు మహా గొప్ప కార్యాలు చేసే దేవుడు కదా అయ్యా. ఈ శ్రమలో నిలబడి నీ సన్నిధానంలో అడుగుతున్నానయ్యా, నీవు రక్షించే దేవుడవు కదా. రక్షిస్తారా, రక్షించారా? అట్లా అడుగుతే కాపాడతారా, కాపాడరా? ఉపవాస ప్రార్థనలో ఎంతమందికి ఎస్, నా దేవుడు ప్రార్థిస్తున్నప్పుడు, మీరు చాలా చక్కగా ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు, అడుగుతున్నప్పుడు మీకంటూ అంటే మనం చేస్తుండగా మనకంటూ ఒక ధైర్యం ఏంటి చెప్పండి? ఖచ్చితంగా నా దేవుడి కార్యం చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి అలాంటిది. ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యత అలాంటిదండి. హల్లెలూయా. మళ్ళీ నార్మల్గా క్యాజువల్గా చేస్తే అంతగా మనము అంత విశ్వాసాన్ని మన జీవితాల్లో చూడం. కానీ ఉపవాస ప్రార్థన ఏమి చేస్తుందంటే మనల్నే తారుమారు చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. మన తలంపులు, మన ఆలోచనలు, మన హృదయం అంతా కూడా ప్రభు వైపు త్రిప్పేటట్టుగా చేస్తుంది ఉపవాస ప్రార్థన. ఆమేన్. అందుకని ఏం చేయాలండి? ఉపవాస ప్రార్థన. ఏదైనా సమస్య వచ్చిందా మీ గృహాలలో? ప్రభు పైన ఆధారపడడం మొదలు పెడతాం. ఆమేన్. అందుకనే చెప్పండి, మనుషులను ఆశ్రయించడం కంటే, ఇది బాగా తెలుసు కానీ ఏం చెయ్యం? ఆశ్రయించం. బాగా తెలుసు. చాలామంది వాక్యం, ఆ రెఫరెన్స్ ఎక్కడుందో, ఏ పేజీలో ఉందో, ఎక్కడ ఏ టకటగా చెప్పేస్తారు. గమ్మత్తు ఏంటంటే ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మాత్రం ఆశ్రయించం. అవునా కదా? అలాంటి వారిగా ఉంటూ ఉంటారు. చెప్పడం ఈజీ కానీ చేయడమే చాలా కష్టతరమైంది. కానీ మనం అలా ఉండడానికి వీల్లేదండి. యెహోషాపాతు ఎలా అయితే ప్రభుని ఆశ్రయించాడో మనం కూడా ఆశ్రయించుదుముగాక. అందుకనే చెప్పండి, మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, శక్తివంతుడా, నా ఆశ్రయుడవని నీ చెంతకు చేరానయ్యా. యేసు, నీవే నా ఆధారమయ్యా, నీవే నా ప్రాణము అని ఈ రాత్రికాల సమయంలో అందరము కళ్ళు మూసుకొని ధ్యానపూర్వకంగా ఇది పాట కాదు, మాట్లాడండి దేవునితో. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, బాధల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్నా, ఓ ప్రభుతో మొరపెట్టే వారిగా ఉందాం. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను, సత్యవంతుడా
ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో అందరం కలిసి సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. సిగ్గుపడనీయవు, నెమ్మదితో నీవే ఉంచెదవు. అందరం చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. యేసయ్యా, నా మంచి దేవుడవై ఉన్నావు ప్రభువా, నీవే మా ఆధారం స్వామి. ఆధారపడకుండా ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో శ్రమలు వచ్చినప్పుడు అన్నా కష్టం కలిగినప్పుడు మనుషుల పైన ఆధారపడ్డామయ్యా. మాకున్న తెలివి అయ్యా మమ్మల్ని నడిపిస్తుందేమో అని శత్రు నిర్ణయాలు తీసుకుంటూ మా జీవితాలు నాశనం చేసుకున్నాం. తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, తూలి పడ్డాను, శుద్ధి జ్ఞానము దానమని నీ చెంతకు చేరా. శుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరా. శబ్దమా యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నమ్మినచో సిగ్గుపడనీయవు, నెమ్మదితో నీవే ఉంచెదవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రభు దగ్గరికి వచ్చారు. ఆమేన్. ప్రభు దగ్గరికి వచ్చాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రభు సన్నిధానంలో. చూడండి, నిజంగా దేవుడు ఎంత గొప్పటి దేవుడు అండి, ఎంత గొప్పవారై ఉన్నారు. నిజంగా ఆయన ఆశ్రయించే వారి జీవితాల్లో ప్రభు గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారండి. చూడండి, వీరు ఎవరైతే
మరి యెహోషాపాతు ఉన్నారు, అలాగనే తన సైన్యము కలిసి ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు. దేవా, నీవు మాత్రమే రక్షించే దేవుడవై ఉన్నావని ప్రార్థిస్తూ ఉండగా ఎలాంటి అద్భుతము దేవుడు చేశారో చూద్దామా? ఆమేన్. ఎంతమందికి చూడాలని, అద్భుతం చూడాలని ఆశగా ఉంది? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ జీసస్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవండి బ్రదర్, 20వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. యూదావారులారా, 14 నుంచి చదవండి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన ఆ, యెహీయేలు కుమారుడైన ఆ, బెనయాకు జననమైన ఆ, జకర్య కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడగును యహాజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించెను. యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ గొప్ప సైన్యమునకును మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని ఆత్మ యహాజీయేలు అనే ప్రవక్త మీదకి వచ్చి ఇలాగూ చెప్తున్నాడనమాట. చూడండి, ఏంటి అంటే, యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దేవుని ఆత్మ ఆయనలో ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నారు. అంటే స్వయంగా దేవుడే మాట్లాడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. చూడండి, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. ఈ యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో దేవుడే చెప్తున్నారు ఈ మాటలు. చూడండి, ఈ గొప్ప సైన్యమునకు, ఏ సైన్యమైతే మీ మీద పడాలని, ఏ సైన్యమైతే మీ మీదకి ముంచెత్తి దండెత్తి వస్తుందో ఆ సైన్యానికి ఇదిగో మీరేంటి, భయపడద్దు, జడియద్దు. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. ఈ మాట చెప్తే అక్కడున్న వారికి ఎలా ఉంటుందండి చెప్పండి? అవునా కదా? వారు ఆ సిచ్యువేషన్లో నిజంగా ఎవరున్నా ఆనందపడతారు. ఎందుకంటే చాలా భారము కలిగి ఆ ముందు వస్తూ ఉన్న మన మీదకి దండెత్తి వస్తున్న ఆ భయంకరమైన సైన్యం కొరకు ఇదిగో యూదావారు అలాగే ఈ యెహోషాపాతు రాజు అందరూ ఉపవాసముండి ప్రార్థిస్తూ ఉంటే, ఉపవాస ప్రార్థన ఏమి చేస్తా చెప్పండి? ప్రభుని కదిలిస్తుందండి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? నిజంగా ఎంతటి మహిమ ఆ సమయంలో. ఇదిగో యహాజీయేలు అనే ఈ ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆయనలో ఉండి ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా చాలా సంతోషం, చాలా ఆనందం. మీరు కాదు, ఈ యుద్ధాన్ని జరిగించేది ప్రభువే. గట్టిగా చప్పట్లు కొడదాం. 17వ వచనాన్ని చదువుదాం బ్రదర్. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. మీరు అంతేం భయపడాల్సిన అవసరం లేదు. మీరే జస్ట్ వెళ్ళి అక్కడ నిల్చోండి అంతే. హల్లెలూయా. అక్కడ ఏం చూస్తారు మీరు?
యెహోవా దయచేయు రక్షణను మీరు చూచుదురు. ఆమె దేవుడు ఎలాంటి రక్షణను మీకు కలగజేస్తారో మీరు చూడబోతున్నారు అంతే. ఆమె మీరు అక్కడికి వెళ్ళి నిలబడండి చాలు. యుద్ధం చేసేది ఎవరు చెప్పండి? యుద్ధం చేసేది ఎవరండి? దేవుడే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? నిజంగా ఎంతటి గొప్ప కార్యాలు, ఎంతటి మహోన్నతమైన కార్యాలండి. ఎంత చక్కగా చూడండి, యెహోషాపాతు తన ప్రజలను ప్రేరేపించి దేవునిపై విశ్వాసం ఉంచమని చెప్పాడు. చెప్పినప్పుడు చూడండి 21 వచనంలో మనం కంటిన్యూస్గా చూసినట్లయితే 20-21 నుంచి చదవండి బ్రదర్. అంతటా 20-21 ఎస్. వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యముకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి యూదావారులారా యెరూషలేము కాపరస్తులారా నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అతడు యెహోవాను స్తుతించెను. చూడండి, యెహోవా కృతజ్ఞతాస్తుతులు. ప్రైజ్ ద లార్డ్. ఆయన కృప నిత్యము నిలుచునని ఈ పాట అంటే పాడుతూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రభు నామాన్ని అంతా కూడా మహిమ పరుస్తున్నారంట. హల్లెలూయా. చూడండి, వారికి వారే చక్కగా ఈ మాటలు చెప్పుకుంటూ ఇదిగో మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా, ఆమేన్. ఈ మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. 22-23 వచనాలు చదువుదామా? వారు పాడుటకును. చూడండి, అర్థమైందా? ఇక్కడ వారు ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. స్తుతి స్థితినే మార్చేస్తుందండి. హల్లెలూయా. అంతేనా బ్రదర్? స్తుతి ఏమి చేస్తుంది? స్థితిని మారుస్తుంది. చాలాసార్లు ఈ మాట విన్నాం కదా. స్తుతి ఏమి చేస్తుంది? స్థితిని మారుస్తారు. వీరి స్థితిని ఈ పాట ద్వారా వీరు స్తుతిస్తుండగా, ప్రభుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుండగా వీరి స్థితి ఎలా మార్చబడిందో చదువుదాం. 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారి మీదికి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాము. గట్టిగా చప్పట్లు కొడదామా? అమోనీయులు కలిసి సేనాను సంహరించారు. కానీ ఆపై ఏంటండి, వారికి వారే ఏం చేశారు? పరంసర కొట్టి మరణించడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, వారు షేయీరు కాపరస్తులను కడమ ముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుట మొదలు పెట్టిరి. ఎక్కడుంది చదవండి? అక్కడ 23లో ఉంది. 23 చదవండి. అమోనీయులను మోయాబీయులను సేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారి మీద పడిరి. వారు సేయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. చూడండి, వేరే వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఇక్కడ చూడండి, వీళ్ళు పక్కకి వెళ్ళిపోయారు అంతే. అర్థమవుతుందా? వీళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ప్రభుని స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. స్తుతి 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 స్థితిని మార్చేసింది. హల్లెలూయా. అసలు ఎవరి మీదకి వచ్చారండి? యూదావారి పైన. ఈ యెహోషాపాతు రాజు అలాగనే ఈ ప్రజల మీదకి అమోనీయులు వీరంతా వచ్చారు. కానీ సీన్ అంతా లాస్ట్కి రివర్స్ అయింది. వీరే పక్కకి వెళ్ళిపోయారు. వీరిని పక్కకు పెట్టి వేరే వాళ్ళ రంగంలోనికి దేవుడు దింపి వారు కొట్టుకొని చంపుకున్నట్లుగా, వారు మరణించినట్లుగా చూస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చదివాం ఇందాక. మనం ఏం చూస్తామని చదివాం? యెహోవా దయ చేయు రక్షణను మీరు చూచెదరు అని 17వ వచనంలో చదివాం. అవునా? ఏం చూస్తాం చెప్పండి? ఏం చూస్తాం?
మీతో కూడానున్న ఆ. యెహోవా దయచేయు మీతో రక్షణను కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచుదురు. భయపడకండి, జడియకండి. రేపు వారి మీదికి పోవుడి. అంతే, ఆడ పోయి నిల్చోండి అంతే. ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నిల్చోండి అంతే. చూడండి, అక్కడ ప్రభు చేయు దయచేయు రక్షణను మీరు చూస్తారు. ఆమేన్. వారు అక్కడ ఉన్నారు, తాపిగ్గా, తీరిగ్గా, హాయిగా, ఏ భయము లేకుండా. ఎందుకంటే ఎవరున్నారండి? యెహోవా ఉన్నారు. అది నమ్మి విశ్వసించి ఈ యూదా వారు, ఈ గొప్ప సైన్యము, ఈ గొప్ప సైన్యము యెహోషాపాతు వీరందరూ హ్యాపీగా అక్కడ ఉన్నారు. వీరు మాత్రం చక్కగా పాడుతూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. ఆమేన్. స్తుతి స్థితిని మారుస్తుందంటే ఇదే. ఆమేన్. వీరు ఇలాగే ఉన్నారు. వీరి పైకి ఇట్లా వస్తున్న క్రమంలో మరొకరు వచ్చారు అంతే కదా. వీరు ఏం చేశారంటే వీరు స్తుతిస్తూనే ఉన్నారు. ఈ స్తుతి ఏమి చేస్తుందంటే ఇక్కడ గొప్ప కార్యము జరిగిస్తుంది. హల్లెలూయా. దేవుడు దయచేయు రక్షణ, ఒక గొప్ప ప్రొటెక్షన్. అసలు వీరి మీదికి రాకుండా వీరి ప్రభు ఇట్లా సేఫ్ సైడ్లో పక్కకుంచేశారు. ఆమేన్. ఎవరైతే రావాలని, ఎవరైతే వీరిని ఏదో ఒకటి చెయ్యాలని ఎవరైతే అని అనుకున్నారో వారే మరణించి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎంత గొప్ప దేవుడు అండి. చూడండి 27, 28 వచనాలు చదువుదామా. ఇలాగూ యెహోవా వారి శత్రుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరల వలననే యూదావారును యెరూషలేము వారును వారందరికి ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారలతోను వాయించుచు బూరలు ఊదుతూ వచ్చిరి. కింద వచనాలు చదువుదామా. ఇశ్రాయేలీయులు శత్రులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. అది గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఈ స్టోరీ ఎంతమంది విన్నారు అంతకు ముందు? డీటెయిల్డ్గా విన్నారా? డీటెయిల్డ్గా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి మిగతా వారందరూ అక్కడ జయం పొందారు ఇట్లా అనేసి విన్నారేమో. కానీ ఎందుకు జయం పొందారంటే ఇదిగో వారు ప్రభుని ఆశ్రయించారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రభుని ఆశ్రయించినప్పుడు ప్రభు ఆత్మ, ఎంత చక్కని దేవుడండి. ఆమేన్. ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడే దేవుడై ఉన్నారు. ఆమేన్. నిజంగా కొద్దిమంది ఎలా అయిపోయారంటే దేవుడు తన పరిశుద్ధాత్మను నింపి తను ఎన్నుకున్న దాసుల మీద ప్రభు ఆత్మ పనిచేసి మాట్లాడుతుంటే వెక్కిరిస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. అవునా, అబ్బా అవునా, నిజమా అని మాట్లాడుతూ ఉంటారు. చూడండి, ఇది నిజమైనప్పుడు ఇది కూడా నిజమే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ప్రభువు ఏదైనా చెయ్యగల సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ఆయన ఆశ్రయించిన వారిని ప్రభువు ఎన్నటికీ వదిలిపెట్టరు. ఆయన నోటి నుండి ఏదైతే తన ప్రవక్తల ద్వారా ఏదైతే ప్రభు మాట్లాడతారో అది ఖచ్చితంగా నెరవేర్చే దేవుడై ఉన్నారు. ఆయన ఖచ్చితంగా అది చేసి చూపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. చూడండి, ప్రభు ఖచ్చితంగా మాట్లాడారు. అక్కడ ఏంటండి, అక్కడ మీరు ఏం చూస్తారు? రక్షణను చూస్తారు అని మాట్లాడి ఉన్నారు. అవునా కదా? ఆయన దయచూపు రక్షణ, నేను దయచూపు రక్షణ మీరు అక్కడ చూస్తారన్నారు. అలాగే యెహోషాపాతు తన ప్రజలైన యూదా వారు చూసి ఉన్నారండి. ఆమేన్.
గట్టిగా చప్పట్లు కొడదామా? చివరిగా ఇదిగోండి, దేవుడు ఆ యుద్ధంలో ప్రభువే విజయాన్ని దయచేశారని ఇదిగోండి వారందరూ కూడా చక్కగా ఏంటండి వాయిద్యాలు వాయిస్తూ చక్కగా తంబూర సితార నాదములతో ప్రభువుని ఎంత చక్కగా స్తుతిస్తున్నారు చూడండి. యెహోవా మందిరమునకు స్వరమండలములతోనూ సితారలను వాయించుచు బూరలు ఊదుచు వచ్చిరి. ఇజ్రాయేలుల శత్రులతో యెహోవా యుద్ధము చేసినని దేశాల రాజ్యములు వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చేను. హల్లెలూయా. ఇదంతా చూసి ప్రజల మీదకి ఏమొచ్చిందండి? దేవుని భయము. హల్లెలూయా. ఇంక అయిపోయింది వీళ్ళ పని అనుకున్నారు, కానీ అయిపోయిందా? అవ్వలేదు. మనం కూడా అనుకుంటాం నా పని అయిపోయింది అని అనుకుంటూ ఉంటాం. పక్కవారు అనుకోవచ్చు అరే వీరి పని అయిపోయిందిరా అని అంటూ ఉంటారు. అవునా కదా? మన గురించి కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, చాలా అనుకుంటూ ఉంటారు. అరే వీరిది అయిపోయిందిరా, నవ్వుతూ ఉంటారు. పర్లేదు, ఆ నవ్వులే మనకు పూదండలు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఎందుకు అంటే మన పక్షాన యుద్ధము చేసేది యూదా గోత్రపు సింహము కాబట్టి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఎవరు ఏమి అనుకున్నా, ఎవరు ఎన్ని మాట్లాడినా, ఇదిగో మాట్లాడింది ప్రభువు. ఆమేన్. నడిపించేది ప్రభువు, యుద్ధము చేసేది ప్రభువే. మనం ఇలా ఆయన దయచేత ఆయన రక్షణను మన ఎదుట చూపిస్తారు అన్నప్పుడు ఖచ్చితంగా చూపించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. మీరు నా రక్షణ చూస్తారంతే. మనల్ని ఇలా తన రక్షణతో మన చుట్టూ ఏ ఆపద రాకుండా, మన దరికి రాకుండా మనల్ని ఒక ప్రొటెక్షన్ చేసి ఇలా పక్కకి అలా ఉంచేస్తారు అంతే. ఆమె ఇంకా జరిగిస్తూనే ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఎస్, నిజంగా దేవుడు గొప్ప దేవుడు అండి. ఈ రోజున అందుకే చెప్పండి, ఎవరి పక్షాన నిలబడి యుద్ధం చేస్తారు? ఎవరు మన పక్షాన యుద్ధము చేసి మనల్ని నడిపించే దేవుడు? ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఈ రాత్రికాల సమయంలో చూడండి, ఎందుకు ఇవన్నీ కూడా మనము చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నాం అంటే ఈ యెహోవా నమ్మిన వారిని ఒంటరిగా చేసే దేవుడు కానే కాదు. యుద్ధము మనది కాదు, యుద్ధము దేవునిదే. హల్లెలూయా. దేవుని మీద పూర్తి విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన శత్రులను తానే సంహరించే దేవుడై ఉన్నారు, హతము చేసే దేవుడై ఉన్నారు. పూర్తిగా విశ్వసించి ప్రభు పైన ఆధారపడినప్పుడు ఏ శత్రువు మన పైన నిలబడడానికి వీలే లేదు. ఆమేన్. ఆయనే సంహరించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? స్తుతి మరియు ప్రార్థన ద్వారా దేవుని అనుగ్రహాన్ని మనం పొందుకోగలుగుతాం. ఆమేన్. అక్కడ ఆ సైన్యముగా కూడుకున్న యూదావారు, యెహోషాపాతు రాజు ఏం చేశారండి? స్తుతి చేశారు, ప్రార్థించారు ఉపవాసం ఉండి. ఈ స్తుతి ఉపవాస ప్రార్థన విజయాన్ని తీసుకొని వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. నమ్మిన వారిని ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కాదు, ఆయన నిలబడి యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగో నీ యుద్ధ పోరాటములో నువ్వు అనుకోవచ్చు అయిపోయింది, ఇంకేం లేదు అని అనుకుంటున్నావా? లేదా ఏదైనా భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఇదిగో నీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావా? ఇతరుల సలహాల మీద ఆధారపడుతున్నావా? ఇతరుల పైన ఆశ్రయిస్తున్నావా? వారి సహాయం కోరుతున్నావా? ఇక్కడ యెహోషాపాతు తన సొంత నిర్ణయం తీసుకోలేదు, తన ప్రజల సహాయం కోరలేదు, వారి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆయన సైన్యము ఆ సైన్యానికి, అలాగనే యెహోషాపాతు చూడండి, యెహోషాపాతు తన సైన్యానికి ఒకటి ప్రకటించారు, ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఇదిగోండి, ఉపవాస ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని సహాయం మనతో ఉంటుందని ఆ మాట ఒక్కటే చెప్పి ఆయన సన్నిధిలో వారు, దేవా నువ్వు గొప్ప దేవుడు, గొప్ప
కార్యాలు చేసే దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకు చేసిన దేవుడో కదా. ఇదిగోండి మా రక్షకుడవు నీవే మమ్మల్ని రక్షించే దేవుడవని ఇదిగో ప్రభుని స్తుతించారు. అందుకనే దేవుడు అన్నారు ప్రవక్త ద్వారా, నేను చూపు ఆ రక్షణను మీరు చూస్తారు. ఆమేన్. నిన్ను దయచూపు ఆ రక్షణను చూస్తారు. మీరు ఏం కోరి ఉన్నారు? రక్షణని కోరి ఉన్నారు. అవునా? అందుకనే ప్రభు అక్కడ వారికి ఏమి ఇచ్చారు? రక్షణని ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా ఏడుస్తున్నావేమో, శ్రమ రాగానే, ఇబ్బంది రాగానే మనుషులపైన ఆధారపడుతున్నావేమో. మనుషులు నిన్ను ఏ విషయంలో కాపాడరు, ఏ విషయంలో రక్షించరు, ఏ విషయంలో నిన్ను ముందుకు నడిపించరు, నీకు తోడుగా ఉండరు, నీ పక్షాన ఉండరు, నీకు సహాయము చేయరు. ఇదిగో ఏ విషయంలో నిన్ను ప్రోత్సహించే వారిగా ఉండరు. కానీ ఎప్పుడైతే ప్రభువు పైన నువ్వు ఆధారపడడం మొదలు పెడతావో, అన్ని ఆశ్రయించడం మొదలు పెడతావో, దేవా నన్ను రక్షించు, నాకు సహాయం చేయమని అడుగుతావో, దేవుణ్ణి స్తుతిస్తావో, ఇదిగో చక్కగా ప్రభునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం మొదలు పెడతావో, అప్పుడు నీవు చేసే స్తుతి, నీవు చేసే ఉపవాస ప్రార్థన ప్రతి పరిస్థితిని తలకిందులుగా చేసేస్తుంది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. రాత్రికాల సమయంలో మనుషుల మీద ఆధారపడడం ఆపేసి ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన నీ చరిత్రను మార్చబోతున్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఎంతకాలం మనుషుల చుట్టూ తిరుగుతావు? ఎంతకాలము ఇదిగో నీకు కీడు చేసే ఆ మనుషులే కావాలని ఎందాక వారి వైపే చూస్తూ ఉంటాం. ఇదిగో మనుషులు నీకు కీడు చేస్తారు, కానీ ప్రభువు నీకు మేలు చేసే దేవుడై ఉన్నారు. ఆయన నీకు మంచి చేసే దేవుడై ఉన్నారు. ఇదిగో నువ్వు వెళ్తున్న మార్గంలో నీకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఇదిగో ఆయన నీకు నీ పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? కేవలం ప్రభు నామానికి మాత్రమే మహిమ కలుగును గాక.